వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాదాపుగా ఏడాది పూర్తవడానికి ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. మరి ఈ ఏడాదిలో వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత, లేదు ఇందులో ఫెయిల్యూర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమై దాదాపు పెద్ద పోరాటాలే చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నికల్లో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారంటీల పథకాలు చెప్పారో ఆ 6 గ్యారంటీలతో పాటుగా రుణమాఫీలని, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, పేద బడుగు బలహీన వర్గాల వారికి, ఓవరాల్గా తెలంగాణ సమాజానికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? అభివృద్ధిలో ముందంజలో ఉంటున్నారా, లేదు విపక్షాలు చేస్తున్నట్టుగా పూర్తిగా ఫెయిల్ అయ్యారా? ఇదే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి దాని ప్రకారం రుణమాఫీలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయ్యింది అని అంటున్నారు. వాళ్ళు దాదాపుగా 44 లక్షల మంది పైచిలకు రైతులుంటే 20 లక్షల మందికే ఇచ్చి రుణమాఫీ అయిపోయిందంటూ చేతులు దులిపేసుకున్నారు. మా హయాంలో మేమే చాలామందికి ఇచ్చాము అంటూ వాళ్ళు. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా మీరు చేసిందంతా బోగస్ తప్ప ఏం లేదు, మేం చేస్తున్నదే ప్రజల కోసం మంచి చేస్తున్నాము, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం, ఇంకా మేము వచ్చి ఏడాది అవుతోంది, ఇచ్చిన దాంట్లో చాలా వరకు పూర్తి చేసాం, ఇంకా పూర్తి చేయబోతున్నాము, మీరెందుకు అనవసరంగా ఏడుస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అధికార విపక్ష సభ్యుల మధ్య దాదాపు ఏడాది నుంచి అనేక అంశాల్లో, కొత్తగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, గత 3-4 నెలల నుంచి హైడ్రా పేరుతోటి కూల్చివేతలు, మూసీ పరివాహక ప్రాంతంలో, అలాగే మూసీ నది సుందరీకరణ అంటూ కొంతమంది, పునరుజ్జీవం అంటూ ముఖ్యమంత్రి, దానికి సంబంధించి విదేశాలకి ఆల్రెడీ టూర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు వీటన్నిటిని చూసొచ్చి ఏం చేయాలి అంటూ ప్రణాళికలు ఇవన్నీ ప్రభుత్వం వేస్తూ ఉంటే, మూసీ దగ్గర నిద్ర చేస్తున్నా అంటూ బీజేపీ, లేదు మూసీ దగ్గర ఒక్క ఇల్లు కూలగొట్టినా సరే మొత్తం యుద్ధమే జరుగుతుంది అంటూ బీఆర్ఎస్, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఇదేనా మీరు తెలంగాణ సమాజానికి ఇచ్చేటువంటిది అని కాంగ్రెస్ పార్టీ విపక్షాల మీద ఎదురుదాడి. ఇవన్నీ జరుగుతుంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం ఏ రకంగా చూసుకున్నా సరే ప్రతి ఒక్కటి కాంగ్రెస్ వైపు వేలు చూపిస్తున్నాయి అంటూ విపక్షాలు అంటున్నాయి. వాళ్ళు చేసేటువంటిదే ఆరోపణలు. అయితే వీటన్నిటినీ తిప్పికొట్టేందుకు ప్రతి చోట ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం విజయోత్సవ సభలు అంటూ నిర్వహిస్తున్నారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి విదేశాలకు కావచ్చు, లేదంటే ఢిల్లీకి కావచ్చు, వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద అక్కడ ప్రధానమంత్రితోటి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన మాట్లాడడం, వాళ్ళందరినీ తీసుకురావడం, కంపెనీ వాళ్ళతోటి మీటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి, ఒప్పందాలతో సైతం. మంత్రులు కూడా వెళ్తున్నారు, చేస్తున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ కేవలం అధికారం కోసమే ఎగబడుతూ ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తోందా, లేదా నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలనలో తప్పులు ఏమైనా నడుస్తున్నాయా? బీజేపీ ఎటువైపు మాట్లాడాలి అంటే కొన్నిసార్లు అటు కాంగ్రెస్ వైపు, కొన్నిసార్లు బీఆర్ఎస్ వైపు. మళ్ళీ ఇక్కడ మొత్తం త్రిముఖ పోటీలాగా ముగ్గురు మధ్యలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపీ, లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్. ఈ ఆరోపణలే నడుస్తున్నాయి. కానీ తెలంగాణ సమాజానికి ఈ ఏడాదిలో, ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఏడాదిలో జరిగింది ఏంటి అనేది ఈరోజు మన డిబేట్ అంశం. మనతో డిబేట్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు ముఖేష్ గారు, అలాగే మానవతారాయ్ కాంగ్రెస్ నాయకులు, ఉపేందర్ గారు బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ పాలెటి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు. సో ఉపేందర్ గారు, ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే రైతు రుణమాఫీ చేయలేదు, అలాగే మూసీ పునరుజ్జీవం అనే దానికి సంబంధించి దాని మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు, అలాగే మూసీ ప్రక్షాళన చేస్తున్నారంటే లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తొలగించేసి, పేదలని తొలగించేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు, హైడ్రా అనేది కేవలం రేవంత్ రెడ్డికి ఒక ఆయుధంగా మారిపోయింది అంటూ ఇన్నాళ్ళు ఆరోపణలు. అసలు ఓవరాల్గా ఈ ఏడాది పరిపాలన పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వం మీద మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మరియు మన ఛానల్ని వీక్షిస్తున్న అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాండి. అందరికీ నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఎలక్షన్స్ ముందు తెలంగాణలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరు కూడా వచ్చి రైతు డిక్లరేషన్ అని చెప్పి, బీసీ డిక్లరేషన్ అని చెప్పి, యువ డిక్లరేషన్ అని చెప్పి, లేకపోతే 420 హామీలు కానీ, లేకపోతే ఈ 6 గ్యారంటీలు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఎవరికి ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పినారండి.
ఓకే. చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంది అంటే, ముందుగా ఈ తెలంగాణ ప్రాంతం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది కూడా రైతాంగ సమస్య మీదనే మనకి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు. హ్మ్. నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితిలో తెలంగాణ వచ్చినాక తెలంగాణ రైతాంగం చాలా వరకు నీటి సమస్యని మనం అధిగమించాం. బ్రహ్మాండంగా తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే పంట ఉత్పాదన ఏదైతే ఉన్నదో అది దేశంలోని నెంబర్ 1 స్థితిలోకి రావడం జరిగింది. రైతాంగానికి రైతు బంధు అనే పథకం తీసుకురావడం, మరి రైతు బీమా కానీ 24 గంటల కరెంటు కానీ, ఆ తర్వాత నాణ్యమైన విత్తనాలు కానీ, పండిన పంటని ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో ఒకనాటి తెలంగాణ ఆత్మహత్యలు, ఒకనాటి తెలంగాణ ఆకలి చావులు, ఒకనాటి తెలంగాణ అన్నమూరు రామచంద్రరావు అని చెప్పి వలసలు పోయినటువంటి తెలంగాణ పాలమూరు జిల్లా కావచ్చు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లా కావచ్చు, వెన్ను పూసలు కూడా వంకరబోయి, కాళ్ళు చేతులు వంకరబోయి తాగటానికి నీళ్లు లేని పరిస్థితుల్లో నల్గొండ జిల్లా సమాజం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, కరీంనగర్ ఈ ప్రాంతాల నుంచి దుబాయ్, ముంబై, బొగ్గుబాయ్ అని వలసలు పట్టుకొని తిరిగిన ప్రాంతం ఎడారిగా మారిపోయినటువంటి ప్రాంతాన్ని 10 సంవత్సరాలలో మా పాలన వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేము ఇచ్చిన ప్రాథమికంగా మేము ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది నీళ్ళ కోసం అండి. ఆ నీళ్ళలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో సర్ఫేస్ వాటర్ కూడా పెరగటం, గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉందో కాళేశ్వరం ద్వారా 600 మీటర్ల ఎత్తుకు నీళ్ళని తీసుకొచ్చేసి గోదావరి నీళ్ళని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులలో బ్రహ్మాండంగా నింపటం, తర్వాత రైతాంగం అంతా కూడా వ్యవసాయం వైపు రావటం, ఈ రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా పెద్ద ఎత్తున మనకి మార్పు కనిపించింది. తెలంగాణ సమాజంలో ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. తెలంగాణ రైతు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు. తెలంగాణ ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఓ 4-5 లక్షలు కావాలన్నా కూడా తెలంగాణ రైతులు ఆ రాత్రికి రాత్రి ఇచ్చేటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లా కానీ, మిగతా కరీంనగర్ జిల్లాలు కానీ రైతాంగం యొక్క ఆర్థిక వనరులు, మరి జీవన ప్రమాణాలు బ్రహ్మాండంగా పెరిగిపోయి వాళ్ళు ఆత్మధైర్యంతో బతుకుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో ఎలక్షన్లు రావడం, మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఈ 6 గ్యారెంటీలను చెప్పటం, 6 గ్యారెంటీలు చెప్పిన తర్వాత మరి ఇప్పుడు చూసిన ఈ 1 సంవత్సరం పరిపాలనలో ఏం జరుగుతున్నది అంటే మరి రైతాంగం మళ్ళీ వెనకకు పోయే పరిస్థితి ఉంది. ఏ రైతులకైతే మేము బంధు ఇస్తే మీరు భరోసా అని చెప్పారు, 10,000 రూపాయలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 10,000 కాదు మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఎంతమందికి ఇచ్చారు? 15,000 ఎక్కడొచ్చాయి? కౌలు రైతుకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏది రైతులకు కాకుండా, భూములు ఉన్న రైతులకు కాకుండా కౌలు రైతులకు ఇస్తాము 15,000 సంవత్సరానికి అని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు బీమా ఎక్కడ పోయిందో తెలియదు. ఆ కరెంటు పరిస్థితి అంతకంతకే ఉన్నది. నీళ్లు కూడా సరైనటువంటి రాక ఈరోజు మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. తీరా రైతాంగం ఈరోజు పల్లెలకు పోయి మందలిస్తే అయ్యో మేము పొరపాటు చేసినమేమో, మేము తప్పు చేసినమేమో, మేము తినే అన్నంలో మరి మేమే రాళ్ళు చల్లుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి, మా బతుకులు ఆగమేనే అని చెప్పేసి అలా తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది ఒక ప్రతిపక్ష పార్టీగా నేను ఆరోపించే ఏదో వాళ్ళ మీద రాళ్లు వేయాలనో విమర్శలు చేయాలనో మాట కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సామాజిక నేపథ్యం నుంచి ఉన్న వాళ్ళే. ఉద్యమాల నుంచి మా మానవతరాయ్ మిత్రుడు ఆయన ఉస్మానియా జేఏసీ నుంచి ఉద్యమాలు చేశాడు, సామాజిక ఉద్యమాలు కొంతకాలం మాతోడు కూడా కలిసి పనిచేశాడు. గ్రామీణ వాతావరణం అంతా కూడా వాళ్ళకి తెలుసు. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అనేది ఒకసారి గ్రామాలలో పోయి మనం రైతుల్ని లేకపోతే ఇతర వర్గాల ప్రజల్ని కనుక మనం మందలిస్తే, అదేవిధంగా వాళ్ళు మహిళలకి 4,000 రూపాయలు వృద్ధులకి ఇస్తామని చెప్పారు. తర్వాత నిరుద్యోగులకి మరి డబ్బులు ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకం మేము 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు కాదురా నాయన, 1,00,000 రూపాయలు ఏంది ఇంకా తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉపేంద్ర గారు ఒక్కసారి ఈ రైతు రుణమాఫీ అన్న దగ్గరే, రైతు రుణమాఫీ తోటే ఓపెనింగ్ కామెంట్స్ మనం పూర్తి చేద్దాం. ఒక్కసారి మానవతరాయ్ గారు రైతు రుణమాఫీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఇతర అంశాలతోటి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి రైతు రుణమాఫీ చేయాల్సి ఉండే 16,000 కోట్ల రూపాయలు 18,000 కోట్ల రూపాయలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అరగంట కింద మాట్లాడారు వరంగల్ సభలో. మాట్లాడుతూ తనే ఏం చెప్పాడంటే ఇంకా చేయవలసి ఉందని చెప్పాడు. అంటే రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేదు.
రైతు బీమా లేదు, రైట్ 24 గంటల కరెంటు అంతకంతకే ఉన్నది. వ్యవసాయం ఇవాళ రైతులు మొత్తం కూడా పల్లెల్లో పంటలు పండించి వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. రైట్ ఆ ప్రభుత్వం మన రైట్ ప్రభుత్వం అయితే ఉపేంద్ర గారు ఒక్క మొత్తం కూడా నిమిషం, పంటలు ఉపేంద్ర కొని గారు నేరుగా డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఎస్ అది ఉపేంద్ర కూడా గారు జరగట్లేదండి. ఒకసారి రైతాంగం వాళ్ళని కూడా తిరిగి చెప్పనిద్దాం, పురోగమనం వైపు పోతున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని కాబట్టి కూడా మేము చెప్పనిద్దాం. ఏమంటున్నాం, వాళ్ళు చేసే ఉపేంద్ర విజయోత్సవం గారు ఏదైతే ఉందో ఒక్క ఇది రైతుకి సెకండ్ హోల్డ్ లో ఉండండి సార్, వాళ్ళని కూడా చెప్పనిద్దాం ఒకసారి, ఎందుకంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్దాం. మనం రుణమాఫీకి స్టిక్ అవుదాం. ముందు మానవతారాయ్ గారు ఇందాక కామెంట్స్లో ఆయన మాట్లాడుతూ, ఉపేంద్ర గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది అంటే రైతాంగానికి మేము చాలా చేశాము, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాము, ఎరువులు ఇచ్చాము, పంటలు విస్తారంగా పండేలా చేసాం, వాళ్ళకి చక్కటి సదుపాయాలన్నీ కల్పించాము, వాళ్ళకి ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఎయిడ్, రైతు బంధు కావచ్చు, ఇలాగా లోన్లు ఇప్పించడం కావచ్చు, అన్నీ చేశాము. ఎలా వచ్చింది అంటే పరిస్థితి చివరాఖరికి 4-5 లక్షలు కావాలన్నా కూడా రైతులు ఎక్కడ తడుముకోవాల్సిన అవసరం లేదు, రైతుల దగ్గర ఉండేది, రైతులు తీసేవాళ్ళు బయటకు అన్నట్టుగా ఒక మాట ఆయన అన్నారు. నాకు ఇక్కడ సామాన్యుడిగా ఒక ప్రశ్న వస్తుంది, మీరే చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. నిజంగా గత 10 ఏళ్లలో రైతులు 4-5 లక్షల రూపాయలు ఒకవేళ కావాలి అంటే, సరే 2 లక్షల నుంచి 3 లక్షలు అనుకుందాం పోనీ, ఇమీడియట్గా కావాలంటే తీసే స్థాయిలో రైతులు నిజంగా ఉండుంటే, తెలంగాణ రైతాంగం ఉండుంటే, మీరు అసలు ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తామని, లేదంటే రైతు బంధు ఇస్తామని, ఇంకోటి ఈ హామీలు ఎందుకు మీరు ఇవ్వడం, ఎందుకు వాడు అన్నట్టుగా ఫెయిల్ అవుతూ ఉండడం? అంటే రైతులు బాగానే ఉన్నారు కదా వాళ్ళ హయాంలో, మరి మీరే ఉంటారు. అంటే బిఆర్ఎస్ పార్టీకి ఓడిపోయాక రైతులు గుర్తించారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పేసి మొత్తం రైతాంగాన్నే బెదిరించేసి కేసీఆర్ గారు మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో 200 ఎకరాల్లో మరి వరి ధాన్యాన్ని పండించి అధిక ధరలకు అమ్ముకోవడం జరిగింది. తద్వారా రైతులు ఖమ్మం, నల్గొండ, ఈ యొక్క నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతంలో 15 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయకుండా ఆగమైపోయారు. కనీసం దాని నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదు. కల్లాల్లో వీళ్ళు వడ్లు కొనుగోలు ఎట్లుందంటే, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి జుట్లు పట్టుకొని నువ్వు కొనంటే నువ్వు అని చెప్పి రైతుల కల్లాల్లో వేసినటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోయి అవి దేనికి పనికి రాకుండా రైతన్న గోసన ఆ రోజు చూసి మేము కల్లాల్లో కాంగ్రెస్ అని పిలుపునిచ్చి మేము వరంగల్ జిల్లాలో ఇన్ఛార్జిగా జిల్లాకు పోయి కల్లాల్లో పోయి ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేసి, రైతు గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు. దయచేసి ఉపేంద్ర గారు ఏమనుకోవద్దు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు అని చెప్పేసి మేము ప్రతిదీ కూడా రైతు యొక్క సమస్యను ప్రధానంగా తీసుకొని పోయినాం. కానీ ఈ రోజు రైతులు ఎడవట్లేదు. రైతుల పేరు చెప్పుకొని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అధికారం పోయిందని చెప్పి పాపం వాళ్ళ ముసలి కన్నీళ్లు పెడుతున్నారు. గతంలో ఉత్పత్తి అయినటువంటి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 13.13 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, అంటే సుమారు 3,45,000 ఖరీదైనటువంటి ధాన్యాన్ని ఇప్పటికీ మేము సేకరించడం, రైతుల ఖాతాల్లో 1,500 కోట్ల పైచీలకు కూడా చెల్లించడం, ఇంకా చెల్లించబోతున్నాం, కొనబోతున్నాం. దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి కాబోతుంది. దాని అన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి 8,066 కొనుగోలు కేంద్రాలని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా హాయిగా ఉన్నారు. ఒక్కరోజు ఏదో మిర్యాలగూడలో ఒకేసారి మార్కెట్ యార్డ్కి రైతులందరూ ట్రాక్టర్లు వేసుకోవడం రావడంతో ఒక్కరోజు జాప్యం జరిగింది. జాప్యం జరగకుండా మిల్లర్లు కూడా, అంతకుముందు అధిక ధరలకు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో, దళారులు, వ్యాపారస్తులు, ప్రభుత్వం కొనుగోలు చేసేదానికన్నా 2,300 కన్నా అధిక ధరకు మేము చెల్లిస్తామని చెప్తే పాపం రైతులంతా పోయి ఆడిపోతే, తర్వాత వాళ్ళు మేము అంత కొనలేము అని చెప్తే మళ్ళా రైతులంతా కూడా మళ్ళీ మార్కెట్ యార్డ్ లో వెంటబడ్డారు. ఆ యొక్క అందరూ ఒకేసారి వచ్చేసరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి వాళ్ళ టోకెన్ సిస్టమ్ ఇచ్చేసి ఎవరు ఏ టైంలో రావాలో చెప్పి చక్కని ఒక మార్గాన్ని వేసినాం. రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయం. అయ్యా మీరు 10 ఏళ్లలో ఉపేంద్ర గారు, మీరు 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎట్లా చేసిండ్రు? ₹1,00,000 రుణమాఫీని 10 సంవత్సరాల్లో మీరు చేయలేకపోయారు. చివరికి మేము పోరాటం చేయంగా వాళ్ళ ఖాతాల్లో 4 సార్లు 10 ఏళ్లలో 4 సార్లు వేయటం మూలంగా అసలు చెల్లించినటువంటి డబ్బులు వడ్డీకే సరిపోయింది. బ్యాంకర్లు మొత్తం రైతుకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు మీరు ఇచ్చిన ₹1,00,000. కాబట్టి మీ రుణమాఫీకి మా రుణమాఫీకి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. మేము ఆగస్టు నెలలో వేద్దాం అనుకున్నాం. 3 సార్లలో 22,30,000 మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్లు డబ్బులు వేయటం జరిగింది. మొత్తం మీరు గతంలో మీరు 10 ఏళ్లలో ఎంతమంది రైతుల ఖాతాల్లో వేశారు? మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయి, మీకు గుర్తుందో లేదో మేము చెప్తాం. మీరు ₹1,00,000 రుణమాఫీ చేసిన లెక్క 26 లక్షల మందికి మాత్రమే.
అంతకన్నా 40 లక్షలు 50 లక్షలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఇరుకొని పెట్టే ప్రయత్నం. రైతును బాగు చేసే కార్యక్రమాలు మాట్లాడండి, మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. వాస్తవాలు ఇకనైనా అధికారం కోల్పోయిన తర్వాత నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. ఇంకా మేము మళ్ళీ ఎందుకు రాలేదంటే అది బ్యాంకర్ల తప్పిదాల మూలంగా, ఆధార్ కార్డుల లోపాల మూలంగా, వ్యవసాయ అధికారులు జాబితా చేర్చుకోవటం మూలం కొన్ని తప్పిదాలు జరిగింది. ఆ తప్పిదాలను కూడా గుర్తించడం, దరఖాస్తులు తీసుకున్నాం. రేపు డిసెంబర్ చివరి లోపు కూడా ఆ ముచ్చట కూడా రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు, అందరూ హాయిగా ఉన్నారు. పాపం బీఆర్ఎస్ వాళ్ళకే నిద్ర పట్టట్లేదు. ఒక పక్క అవినీతి కేసులు వచ్చు, ఇంకో పక్క రైతుల దగ్గర రానిట్లేదు, కృత్రిమ ఉద్యమాలు చేసి కనీసం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తాయి. ఇక రైతు భరోసా మాది, వాళ్ళ రైతు బంధు ఎవరికి ఇచ్చారండి? రైతు బంధు మల్లారెడ్డి లాంటి కుబేరుడు, రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. ఇది అసలు ప్రజాధనం అనుకున్నారా? మీ సొంత జేబులో డబ్బులు అనుకున్నారా? ఏమనుకున్నారు? అసలు ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి? అవసరమా చెప్పండి? అందుకే మేము కూడా జాగ్రత్తగా 15,000 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టినాం. ఈ రుణమాఫీ పూర్తిగా 4 లక్షల మంది కూడా డిసెంబర్కి అయిపోయిన తర్వాత 7,500 కోసం రైతు ఎదురు చూడండి. వరి పంట వేయాలన్నా, నాటు వేయాలన్నా ఆ 7,500 కూలీల ఖర్చులు కూడా సరిపోయి ఇప్పుడున్న పరిస్థితులు. కాకపోతే చేదోడు వాదు వాళ్ళు 5,000 ఇచ్చారు కాబట్టి అతి పెద్దది రుణమాఫీ, కాబట్టి రుణమాఫీ చేశాం మేము. 7,500 అనేది కూడా చేయబోతున్నాం. కాకపోతే ఇక్కడ కరాఖండిగా వాస్తవాలు చెప్తున్నాం. ఇక్కడ మల్లారెడ్డి లాంటి కోటీశ్వరులకు 100 ఎకరాల ఉన్నోళ్ళకి 1000 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు ఇచ్చే పరిస్థితి మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మరి దీన్ని అభినందించాలి, ప్రోత్సహించాలి. అందుకే మేము చాలా జాగ్రత్తగా నిజమైన రైతు పేదన్న లేవు, నిజంగా వ్యవసాయం చేసే రైతన్నలు వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. ఇక రైతు కూలీలు పనికి ఎవరైతే భూములు లేనటువంటి కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా మొన్న 2,91,000 కోట్ల 159 కోట్ల బడ్జెట్ లో ఏడాదికి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ఏడాది నుంచి ఇప్పుడే ప్రారంభిస్తాం. అక్కడ కూడా మీకు అవకాశం ఇయ్యం, మీరు అక్కడ కూడా భంగపాటు తప్పదు. ఇంకా ఎందుకంటే నిరుద్యోగ సమస్య మీద పడ్డారు పాపం. నిరుద్యోగులు పరీక్షలు పెట్టాలి కానీ వీళ్ళకి పరీక్షలు పెట్టవే చేత కాలేదు. 16 ప్రశ్నాపత్రాలు లీక్. జాబ్ క్యాలెండర్ మేము నిరుద్యోగ జేఏసీగా కొట్లాడిన ముందు డిమాండ్ జాబ్ క్యాలెండర్. మానవతరాయ్ గారు రైతు రుణమాఫీ అనే దాన్ని ఫినిష్ చేసేద్దాం, తర్వాత మిగతా సమస్యల్లోకి వెళ్దాం. రైతు రుణమాఫీ కూడా ఇంకెక్కడ ఉంది వివాదం? రైతులు ఎవరు కూడా మేము వెయ్యాలంటే ఒక్కసారి పాలెటి వెంకటరెడ్డి గారి ఆయన అభిప్రాయం తీసుకుందాం. ₹1,00,000 10 సంవత్సరాలు రుణమాఫీ చేసినట్టు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం. లేకపోతే మేము చేసిన రుణమాఫీలో ఏమైనా అవినీతి జరిగిందా? అదేమో దారి మళ్ళీ కాంగ్రెస్ నాయకులు జేబులోకి వస్తే అవినీతి జరిగితే పోరాటాలు చేయాలా? అంతేగాని ఏం లేదు. వన్ సెకండ్ ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి మానవతరాయ్ గారు, ఒక్క సెకండ్ అని చెప్పి పోరాటం చేసి ప్రజలు నమ్మిస్తే ప్రజలు ఒక్క సెకండ్ నిశ్చింతగా ఉన్నారు. ఇల్లు కట్టలేదు. మానవతరాయ్ గారు ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. కంటిన్యూ చేద్దాం సార్. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇల్లు కట్టబోతున్నాం. ఓకే మానవతరాయ్ గారు, ఓకే ఒక్క సెకండ్. వెంకటరెడ్డి గారు, సో ఆల్రెడీ విన్నారు మీరు బీఆర్ఎస్ వారు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే దానికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు విన్నారు. ఈ రైతు రుణమాఫీ అన్నటువంటి దాంట్లో ఎందుకంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ వాటా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. రాష్ట్రం ఎంతలా ఇస్తుంది, కేంద్రం ఎంత దానికి సమర్థిస్తోంది అనేది ఒక పాయింట్. అయితే గత 10 ఏళ్లలో రైతు రుణమాఫీ ఏ విధంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు? లేదు ఈ ఏడాది పూర్తి చేసుకోబోతున్నటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలనలో రైతు రుణమాఫీ ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీకు అలాగే బీఆర్కే టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల కాలం చూసినట్లయితే బీఆర్ఎస్ హయాంలో ఏవైతే ఇచ్చిన హామీలు, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళ వాగ్దానాలు కానీ ఏవి కూడా పూర్తిగా అమలు కాలేదు. కాబట్టే మన ప్రభుత్వాన్ని మార్చారు. కేసీఆర్ గారు అనుకున్నది ఏంటంటే మేము అన్ని చేస్తున్నాం, అన్ని రకాల హామీలు మేము అమలు చేస్తున్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు అని చెప్పి కలలు కానీ మరి అధికారాన్ని అంధకారంలో నెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఎందుకంటే మనం చాలాసార్లు నేను కూడా అనుకున్నా, అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారు, ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం. కానీ ఇది కుటుంబం వరకే పరిమితం అవుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. కుటుంబంలో ఇన్ని ఉద్యోగాలు వచ్చి మరి మిగతా బిడ్డల్ని 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారంటే
దీనికి కారణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోరుకునేది దానికోసం, మన బిడ్డలుకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, అప్పులు కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది మరి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలంటే. ఓకే. సో అలాంటిది ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు పలుమార్లు పలు మీటింగ్లలో మరి రకరకాల హామీలు ఇచ్చుకుంటూ 6 గ్యారెంటీలు, ఇక నేను వెనక్కి పోదలుచుకోలేదు ఎందుకంటే ఆ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అయితే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మనం ఏం చేయాలనుకునేది చెప్పాలి. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం మనం ఏ విధంగా ముందుకు పోతే ఒక కన్సాలిడేటెడ్ గా ఒక మంచి ప్రణాళిక ముందుకు పోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తప్పితే రాజకీయాలకు అతీతంగా మనం ముందుకు పోవాలి తప్పితే ఎంతసేపు ఉన్న రాజకీయం చేసుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయినాయి, రేపు పొద్దున కావాల్సింది తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి తప్పితే మిగతా మనం కామెంట్ చేసుకోవడం కూడా వేస్ట్ అని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఏడాది పరిపాలన ఎలా ఉందని మీ కామెంట్? అదే వస్తున్నాను అక్కడికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పలుమార్లు రకరకాల ప్రకటనలు చేసి వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు, చిన్నగా 6 గ్యారెంటీల గురించి చెప్పాలంటే 6 గ్యారెంటీలో దగ్గర 13 అంశాలు ఉంటే ఇప్పటివరకు 5 అంశాలు మాత్రమే టచ్ చేసారు. ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మేము పూర్తి చేసినాం అని చెప్తున్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా కానీ, రైతు కూలీలకు 12,000 రూపాయలు కానీ, మహిళలకు ఇచ్చేవి కానీ, లేకపోతే మహిళలతో పాటుగా మరి ఈ నిరుద్యోగులకు కూడా పెన్షన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అవి కూడా లేవు. రకరకాల హామీలు అట్లాగే పెట్టి మేము పూర్తి చేసినాం అంటే ఎక్కడ చేశారు చెప్పండి? బస్సు ప్రయాణం తప్ప ఏదో గ్యాస్ది, తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా అందరికి రావట్లేదు. సో అందరికి సొంత ఇల్లు లేవు, మీటర్లు ఉండవు. సో అలాంటి వాళ్ళకి కూడా ఏమీ రావట్లేవు. కానీ ఓట్లు మాత్రం వాళ్ళు కూడా వేశారు కాంగ్రెస్ పార్టీ. సో రకరకాల హామీలతో పాటుగా రుణమాఫీ దగ్గర 31,000 రూపాయలు 31,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి వాళ్ళే చెప్పారు. దాంట్లో 18,000 కోట్లు రిలీజ్ చేసి కొంతమందికి 20 లక్షల మందికి ఇచ్చారు, ఇంకొక 22 లక్షల మంది ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు? మేము పూర్తి చేద్దామనుకున్నా కూడా ఇక్కడ ఏదే టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. నేను ఒక్కటే అనుకుంటున్నాను, టెక్నికల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయండి? బ్యాంకర్లు ఎప్పుడైనా కూడా గుడ్డిగా ఎవరికి రుణాలు ఇవ్వరు. అక్కడ ఏం చూస్తారు? ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అవసరం వస్తే ఇంకా వేరే ఏమైనా చూస్తారు తప్పితే కనెక్ట్ కాకుండా, దాన్ని లింక్ చేయకుండా ఎక్కడ కూడా రుణం ఇవ్వరు. అదొక్కటి మీరు గుర్తు చేసుకోవాలి. అప్పట్లో ఇచ్చినప్పుడే బ్యాంకర్లు ఇవన్నీ చూసుకొని ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి టెక్నికల్ ఇష్యూస్? బ్యాంకర్లు చెప్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్తారా? అది గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు ఊరికనే గుడ్డిగా చెప్తే నమ్మరు ఎవరు కూడా ఈ రోజుల్లో. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఊర్లలో ఉంటా ఉంది, ఎందుకంటే యూట్యూబ్లలో వింటా ఉన్నారు. సో అందుకనే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు ఏం చెప్పినా కూడా, ఇన్ని హామీలు ఇచ్చినా కూడా హామీలు పకడ్బందీగా తీసుకొని కంప్లీట్ చేస్తేనే రేపొద్దున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డెఫినెట్ గా అభినందిస్తారు తప్పితే డెఫినెట్ గా రేపొద్దున ఏమంటారు? మీరు చేతగాట్లేదు, ఆర్థిక వ్యవస్థని బాగుపరచలేకపోతా ఉన్నారు, దగ్గర 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు, లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంతకుముందేమో మీకు ప్రణాళిక లేదు, ఎక్సర్సైజ్ చేయకుండా ఇష్టం వచ్చిన హామీలు అన్నవిగానే హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఆ లంక బిద్దలు లేవని చెప్పి అంటా ఉన్నారు. మా నెత్తిన పెట్టిర్రు 7 లక్షల కోట్ల అప్పు, మేము వడ్డీలు కడతా ఉన్నాము వాటికి అని చెప్పేసి. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ చేయకుండా మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వబట్టే కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అవన్నీ మీరు పూర్తి చేయకపోతున్నారు. 1 ఇయర్ అవుతా ఉంది. మీరు చెప్పిందే కదా 100 రోజుల్లో కంప్లీట్ చేస్తావు, 100 రోజుల్లో పూర్తి చేస్తాం 6 గ్యారెంటీలు అని చెప్పేసి. మిగతా హామీలు దగ్గర ఒక 400 హామీలు మేము అడగట్లేదు కదా, ఏ పార్టీ అడగట్లేదు. ఇప్పుడు అవే అడుగుతా ఉంది. మొన్న కర్ణాటకలో ఏ విధంగా ఫెయిల్ అయిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మొన్న మహారాష్ట్ర పోయి ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ ఈ 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా సెకండరీ అని చెప్పారు ప్రెస్ మీట్ లో. ఇంగ్లీష్ ఛానల్ ఇచ్చుకుంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అవన్నీ కూడా సెకండరీ అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము పూర్తి చేసినాం. మహారాష్ట్రలో మాకు కూడా ఎన్నికలు మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి అక్కడ కోరుతా ఉన్నారు. ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారు చూడండి. అంటే అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఎన్ని రోజులు చెప్పుకుంటూ మనం పబ్బం గడుపుతామో నాకు తెలియదు. కానీ మొన్ననే మనం చూసాము పార్లమెంట్ ఎన్నికల్లో ఏవైతే 12 సీట్లు వాళ్ళకి వస్తాయనుకున్న సీట్లలో 4 సీట్లు తగ్గి 8 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ.
మళ్ళా మేము 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకోలేక, చేసింది చెప్పుకోలేక మేము వెనుకబడ్డాం భారతీయ జనతా పార్టీ. అదే కేసీఆర్ గారు ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాం. రైతుల గురించి చెప్పాలంటే ఇప్పటి కూడా కేసీఆర్ గారు ఏమనే వాళ్ళు, మేమే కొంటున్నాం ధాన్యం అంతా మేమే కొంటున్నాం అని చెప్పి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వము. సుతిలీల దగ్గర నుంచి, బస్తాల దగ్గర నుంచి, హమాలీల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి గింజ కూడా కొన్నదంతా కూడా ధాన్యం కొన్నది 10 సంవత్సరాల కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం. రైట్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి దాంట్లో కొంత, నాకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత వాటా ఉంటుంది, కమిషన్ ఉంటుంది దాని మీద. అది చేసింది తప్పితే కేసీఆర్ కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు మొన్నటి వరకు కల్లాల్లో ఎప్పటి నుంచో ఐకేపీ సెంటర్లు లేక కల్లాల్లో పోసి ఎప్పుడు తెరుస్తారా అని చెప్పిన ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు, నల్లగొండ జిల్లాలో కూడా చూసినా కూడా, నల్లగొండ జిల్లా కానీ, సూర్యాపేట సైడ్ కానీ, ఖమ్మంలో కానీ ఎంతో మంది మిల్లర్లకి ఆరకూరగా 2,200, 2,300 రూపాయలు అమ్ముకొని ఎందుకంటే ఐకేపీ సెంటర్ లేవు, కొనేవాళ్ళు లేరు. మనతోటి ప్రముఖ విశ్లేషకులు ముఖేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారి సమాచారాన్ని కూడా తీసుకుందాం. ముఖేష్ గారు నమస్కారం. సరే, ఇప్పుడు మొత్తం ముగ్గురు నేతలు చెప్పినటువంటి 3 పార్టీల వారి యొక్క వివరణ మీరు విన్నారంటే ప్రథమంగా ఈ రైతు రుణ మాఫీ అన్నటువంటి దాని మీదే. అయితే ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, ఇవి ప్రజల సమక్షంలో కొంచెం వినిపించాలన్న ఆలోచన ఉంది. ఏంటంటే ఒక పక్కన రుణమాఫీ చేస్తున్నాం మేము, 2 లక్షల రూపాయల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాస్త జాప్యం అనేది జరుగుతుంది, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. రైతులకి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పుల పాలై ఉన్నారో రైతులు, సామాన్య రైతులు, పేద రైతులు, వాళ్ళకి రుణమాఫీ చేయాలా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగు రామన్న గారు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు, బిగాల గణేష్, బీజేపీకి చెందినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, చెన్నూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గం అశోక్ గారు, బోడిగ శోభ భర్త బోడిగ గాలయ్య గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కింద స్థాయి కార్యకర్తలు, నేతలు, వీళ్ళందరికీ రుణమాఫీ అయ్యింది. సరే, దీంట్లో పేదవాళ్ళు కూడా ఉండుండొచ్చు, రాజకీయాలకు అతీతం కాదు, నేను కాదన్ను. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళకి, కోటీశ్వరులైనటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి, వీళ్ళకి ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీ పేరు లేదంటే రైతు బంధు పేరుతోటి ప్రజల సొమ్ము ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఒక ప్రభుత్వాన్ని నేను అనడం లేదు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, మీరేమంటారు? మీరు ఇప్పుడు 2 అంశాలు చెప్పారు, రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి మాట్లాడాలి అని చెప్పారు. నేను ఒక గ్రేట్ ఎకనామిస్ట్ ఇంటర్వ్యూ చూశాను ఈ మధ్యన. మనకు ఆల్రెడీ ఆర్బీఐ చేసినటువంటి రఘురామ్ రాజన్ గారు అసలు రైతు రుణమాఫీ అనేది ఏదైతే ఉందో ఏ ప్రభుత్వాలు చేయొద్దు అని చెప్పి చాలా దూరదృష్టితో మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి చూపిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అదొక వాళ్ళు చేసినటువంటి ఒక పొలిటికల్ ప్రామిస్ చేశారు. సరే, చేసే సందర్భంలో అసలైనటువంటి అంటే ఒక వ్యక్తి రుణాన్ని తీసుకున్నప్పటికీ అతను తీర్చగలిగేటటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అందులో భాగంగా రైతు బంధుని ఎందుకు ఆపిర్రు అనేది పబ్లిక్ ఆలోచిస్తా ఉన్నారు. ఈ రైతు బంధు విషయంలో మీకు పెద్దవాళ్ళకి ఇస్తా ఉన్నారా, చిన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారా అని ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. కానీ దీన్ని ఒక సంక్షేమ పథకంలా చూడకుండా ఒక పెట్టుబడి సహాయంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ అంశం అంటే, సరే రైతు చిన్నవాడైనా పెద్దవాడైనా రైతే అని అనుకుందాం. ఇప్పుడు మనం అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు, టాటా, బిర్లా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినప్పుడు వేల కోట్ల రూపంలో మనము ఇన్సెంటివ్ల రూపంలో ఇస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి రానటువంటి చర్చ కేవలం ఈ రైతు బంధు పేరు మీద వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నది అనేది అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఈ రైతు రుణమాఫీ విషయంలో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలిగినటువంటి ప్రభుత్వం అంటే బిఫోర్ ద ఎలక్షన్ కానీ ఆఫ్టర్ ద ఎలక్షన్ కానీ ఒక సర్టన్ డేట్ ఫిక్స్ చేసి అందరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ అన్నారు, క్యాపింగ్ లేదన్నారు, ఇంకోటి లేదని. అంటే పబ్లిక్ ఈ రోజు మనం సోషల్ మీడియా ఎరాలో ఉన్నాము. నిన్న ఏం మాట్లాడాము, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి ఇప్పుడు మీరు కూడా వర్సెస్ అని వేస్తారు కదా, ఆ విధంగా ప్రజలు ఎనాలిసిస్ చేసుకుంటా ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు అయితే అలాంటివి చేయకుండా, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుండే. ఇంకా మీరు 1 year
కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అని అడుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ 1 ఇయర్ పాలన అప్ టు ద మార్క్ అయితే లేదు. కానీ ఇది కేవలం వాళ్ళకు క్వార్టర్లీ రిజల్ట్ మాత్రమే. ఓకే. ఇంకా హాఫ్ ఇయర్లీ ఉన్నది, ప్రీ ఫైనల్ ఉన్నది. ఎందుకంటే 4 ఇయర్స్ ముందే మనకు ఒక రకమైనటువంటి ఎలక్షన్ వాతావరణం రాష్ట్రంలో వస్తుంది. కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వకుండా అప్పుడే ఏదో తొందరపడ్డట్టు రేపో మాపో ఎలక్షన్స్ వస్తున్నట్టు ప్రతిపక్షాలు కూడా వాళ్ళని ఉరికించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతిపక్షాలు అడగాల్సినటువంటి ఒకటి మిస్ అవుతా ఉన్నారు. ఏంటి అని అంటే, కేవలం పాలన ప్రభుత్వం అని అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడము, పథకాలను అమలు చేయడమే మాత్రమే కాదు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ గవర్నెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ ఉన్నది. ఇంకొకటి, పొద్దున్న లేస్తే మనం రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజ్యాంగాన్ని ఏ విధంగా జరుగుతున్నది, ఈ రోజు హక్కుల కార్యకర్తలు లగచర్లలో పోతే వాళ్ళని ఎట్లా అడ్డుకున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడి చీకటి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యమా చీకటి రాజ్యం అని చెప్పి మేధావి లోకం అంతా ఎందుకు అంటే, సరే మంచి చెడ్డోడు మంచోడా, చెడ్డ చెడ్డోడు మంచోడా అని చెప్పి బేరీ చేసుకొని ఎలక్షన్ల ముందేశారు. వీళ్ళ మేనిఫెస్టోలోనో నేను అనుకోవడం, వీళ్ళ మేనిఫెస్టోనో వీళ్ళ హామీలో చూసే వేయలేదు. ఒక 6 నెలల క్రితం, ఆ ఎలక్షన్లకు 6 నెలల ముందు విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలన. ఆ కోపాన్ని ప్రజలను టెమిట్ చేసి కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రేపు భవిష్యత్తులో సీఎం అయితా ఉన్నాను, వీటిని నేను మాట అయితే ఇస్తా ఉన్నాను కానీ ఏ విధంగా తీర్చాలి అనే ఏమాత్రం ఆలోచన లేకుండా అధికారం రాబట్టుకోవడానికి అలివిగానటువంటి హామీలు ఇవ్వడం, ఇప్పుడు తడబాటు పడడం అనేది ప్రజలు నొచ్చుకుంటా ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు మానవతరాయ్ గారు అన్నట్టు, ఉద్యమాలు నిర్మించడంలో అది సహజమైనటువంటి ఉద్యమాల, కృత్రిమ ఉద్యమాల అనేది అటు ఆ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మూసీ ఉద్యమం తీసుకున్నా, మీకు హైడ్రా మీద ప్రజల యొక్క దాడి తీసుకున్నా, మీరన్నట్టు రైతు రుణమాఫీ కాకపోతే రైతులు తీసుకున్నటువంటి ఉద్యమంలో ప్రతిపక్షాలు పాలు పంచుకుంటున్నా, అవి కాలం నిర్ణయించేటటువంటి వ్యవస్థలు. ఇంకొక ముఖ్య విషయానికి వచ్చేస్తే, సార్ హలో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మాటలు కోటలు దాడుతా ఉన్నాయి కానీ చేతల్లో 10% ఇంప్లిమెంటేషన్ కూడా లేదు. ఇంకొకటి, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఖచ్చితంగా సంవత్సరానికో 6 నెలలకో తీర్చాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని ప్రజలు నమ్మింది 5 ఏళ్ళు. 5 ఏళ్ల వరకు వాళ్ళ కుర్చీని కదిలించేటటువంటి హక్కు, అధికారం ప్రతిపక్షాలకు లేదు, పైగా ప్రజలకు కూడా లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళు ముందున్నటువంటి 3-4 సంవత్సరాల్లో ఏం చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు నిర్ణయిస్తారు అనేది నా ఉద్దేశం. రైట్. మానవతరాయ్ గారు వారు అన్నట్టు చెప్పండి. ఇంకా మీకు క్వార్టర్లీ రిజల్టే వచ్చింది అనే చెప్తున్నారు. బట్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్లో చూసుకుంటే ఇప్పటిదాకా వివాదాలు ఏవైతే, అంటే మూసి పునరుజ్జీవం అని మీరు అంటున్నారు, లేదు పేదలను అక్కడి నుంచి తొలగించేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి విపక్షాల ఆరోపణ. ఇవి కాకుండా లగచర్లలో, అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఈ రకమైనటువంటి దాడి ఎక్కడ జరగలేదేమో, అది కూడా మీ ప్రభుత్వంలోనే జరిగింది. దానికి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి? తెలంగాణ అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ వాళ్ళు, అంటే వాళ్ళ రక్తంలో బీఆర్ఎస్ మూలాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ లెక్క అరాచకంగా పాలించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్షంగా అదే అరాచకత్వాన్ని కళ్ళ ముందు తెలంగాణలో కనపి వాళ్ళ గూండాలతో దాడి చేస్తున్నారు అధికారులు. ఈ సంఘటన ఏ విధంగా ఉందంటే, అంతకు ముందు అదే కలెక్టర్ గారు వారం రోజుల క్రితం కోలేపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. అక్కడ రైతులు 50% మంది మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొంతమంది 50%లో 30% మంది మాకు మార్కెట్ రేటు ఎంత ఉంటే అంత ధర చెల్లించండి అని చెప్పి కొంతమంది అడిగారు. కొంతమంది మేము ఇవ్వము అని చెప్పేసి ఒక 20% మంది రైతులు సమాధానం ఇచ్చారు. దాన్ని రాసుకొని నివేదిక రూపంలో ప్రభుత్వానికి తెలియజెప్పారు. రెండో రోజు తర్వాత రోజు ఈ యొక్క లగచర్ల గ్రామానికి వస్తుంటే ఏదైతే వీరప్పన సంఘటన నాకు గుర్తొచ్చింది. వీరప్పన తెలంగాణ తెలుగు బిడ్డ, పందిళ్లపల్లి శ్రీనివాసు IFS, ఆయన ఏ విధంగా నమ్మబలికిచ్చి అడవిలోకి రప్పించి తన తమ్ముడి ద్వారా ఏ విధంగా ఆయన తల నరికేసి బాడ శరీరం నుంచి తల వేరు చేసి ఏ విధంగా ఫుట్బాల్ ఆడినట్టు కిరాతకంగా వ్యవహరించారో అదే విధంగా సురేష్ అనే వ్యక్తిని పురుగొల్పిండు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కలెక్టర్లు వాళ్ళు ఎటువంటి భద్రత లేకుండా వచ్చారు. ఎందుకంటే ప్రజాభిప్రాయం కోసం వచ్చారు వాళ్ళు.
ఇలా వాళ్ళు పసిగట్ల ఈ విధంగా జరిగిద్దని. సురేష్ రమ్మంటే నమ్మి వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు, గ్రామం దగ్గరికి వెళితే బీఆర్ఎస్ గూండాలు, మరి అరాచక శక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆడ భూమి కుంట జాగా లేని వాళ్ళు ఎక్కువ మంది. ఈ సురేష్ కూడా ఆ పరిధిలో భూమి పోయే పరిధిలో కుంట జాగా లేదు. అయినా కావాలని చెప్పి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ని చూడకుండా ఆ విధంగా దాడి చేశారు. ఇది ఆటవిక చర్య ముమ్మాటికి. అందుకే ఏమంటున్నా, ఆ పందిళ్లపల్లి శ్రీనివాసు ఏ విధంగా వీరప్పను హతమార్చారు, ఆ సంఘటన గుర్తొచ్చింది. అంటే ఒక కలెక్టర్ కూడా తనపై దాడి జరిగితే చెప్పుకోలేని పరిస్థితి, అంత భయభ్రాంతులకు గురి చేశారు కలెక్టర్. ఎంత దారుణమైన అంశం చెప్పండి. ఇది ఎవరైనా సరే రేపు మేము కూడా పోరాటం చేసినామండి. అక్కడ మల్లన్న సాగర్ లో రైతులను ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వకపోతే రైతులపై లాఠీ చార్జ్ చేస్తే మేమేమన్నా కలెక్టర్ వెంకటరామరెడ్డి మీద దాడి చేసినామా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు సంయమనాన్ని పాలించి రైతులకు అండగా ఉండుకుంటూ ఈ పోరాటం పోలీసులపై మనం దాడి చేయొద్దు అని చెప్పి శాంతియుతంగా ఉండాలి, మన న్యాయ ప్రక్రియలో అనేక మార్గాలు ఉన్నాయి, మరి న్యాయం పొందటానికి అని చెప్పి కోర్టును ఆశ్రయించిన మేము. కోర్టు ద్వారా అట్లా ఈ విధంగా ఏమైనా జరిగింది, ఏమైనా బలవంతంగా పోలీసు లాఠీ చార్జ్ చేసి భూములు లాక్కోలేదు. కావాలని కళ్ళ ముందు అర్థమైపోయింది. కలెక్టర్ దాడి చేసి అరెస్టు ఉచ్చుల నుంచి కేటీఆర్ తప్పించుకునేటువంటి కొత్త నాటకంగా ఇది అర్థమై కృత్రిమ ఉద్యమాలు లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకా మరి వెంకటరెడ్డి గారు, నేను ముగ్గురికి సమానం చెప్పాల్సి వస్తున్నది, విశ్లేషకులకు, అదే విశ్లేషకులైనటువంటి వారికి, అదే విధంగా మరి బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు అన్ని చెప్తున్నారు అమలై. మేమేమంటున్నాం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడి 3 ఎకరాలు ఇస్తా, నేను ఎక్కడ ఇస్తానన్నా అని అసెంబ్లీలో చట్టసభల్లో అబద్ధాలు ఆడడం. అదే విధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అది ఎక్కడ సాధ్యం కాదని మాకు తెలుసు. కాకపోతే నేను అన్నే అనలేదు, వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, అన్నే అనలేదని తప్పించుకునే రకం కాదు రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకంలో 100 కోట్ల మంది మహిళలు 3000 కోట్లు వాళ్ళకి ఆదా అయ్యే విధంగా వాళ్ళ బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు. ఆ పథకమే కాదు, గృహజ్యోతి పథకం కింద 49 లక్షల మంది లబ్ధిదారులు 200 యూనిట్లు కరెంటు కాల్చి ఉచితంగా కరెంటు బిల్లులు లేకుండా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా సబ్సిడీకి సిలిండర్లు 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఎంతమందికి? 46 లక్షల మంది పైచిలుకు లబ్ధిదారులకు, వాళ్ళ 1 కోటి పైచిలుకు సిలిండర్లకు మేము సబ్సిడీ అందిస్తున్నాం. ఇవన్నీ అబద్ధాలు అయితే మీరు ఏ శిక్ష చేసినా సిద్ధం. మీరు సమాచార హక్కు చట్టం కూడా తెచ్చింది మేమే. ఎన్నో విప్లవాలు తీసుకొచ్చినాం, పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం, సమాచార సాంకేతిక అన్ని తీసుకొచ్చింది మేమే. మీరు తెలుసుకోండి, మేము అబద్ధాలు ఆడే ప్రసక్తే లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏదైతే 2500 రూపాయలు ఉన్నాయో మహిళలకు ఇస్తానన్నది, ఆ పథకం కూడా రూపొందుకోబోతుంది. అది కూడా మీరు తర్వాత మీరే అంటారు, ఇక మీకు విమర్శించడానికంటూ ఏమీ ఉండదు. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచే కార్యక్రమం, ఆ హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాం. కేసీఆర్ గారు చేసిన అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతంగా పాతాళలోకాన్ని నెడితే అప్పుల ఊపిలోకి ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గారు గజీతగాళ్ళ లెక్క ముందుకు సాగుతున్నాడు. దయచేసి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ఆగం చేశారు. కేసీఆర్ గారు దుబారా చేశారు, తెలంగాణ దివాలా తీయించారు. అనవసరంగా 100 ఏళ్లకు సరిపడే సెక్రటరియట్ ఉన్న 600 కోట్లు పెట్టి నిర్మించాల్సిన దాన్ని 1300 కోట్లు. అదే విధంగా కాళేశ్వరం ఏం ఉపయోగం అయింది? కలిసి మోపడైంది కరెంటు బిల్లు. ఇంత మొన్న పండిన పంటలో కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళు రాలేదు. కనీసం ఆ కాళేశ్వరం రాకపోయినా దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. కాబట్టి వీరంతా పైసలన్నీ కూడా ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. ప్రయోజనం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు, బావో ఉద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలిక లబ్ధి పొందే వాళ్ళు బీజేపీలో ఉంటారు, బీఆర్ఎస్ లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక అంశాన్ని, సున్నితమైన అంశాన్ని తీసుకొచ్చేసి, మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ ఉంది, అదేవిధంగా బీజేపీ వాళ్ళకి మతం అనేది ఉంటుంది. ఆ విధంగా రెచ్చగొట్టేసి, విద్వేషాలు రెచ్చగొట్టేసి లాభం ఉందరు. కానీ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అభివృద్ధి పదంలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రధానులది, కాంగ్రెస్ ముఖ్యమంత్రులది, కాంగ్రెస్ ఆర్థికవేత్తలు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేమేమంటే అన్ని పథకాలు అమలు చేస్తాం, ఎక్కడ కూడా పోయేది లేదు. మేము ఫార్మాసిటీ కూడా విషయం ఎందుకు, ఒక ముచ్చెర్ల, మహేశ్వరం, కందుకూరు ప్రాంతంలోనే 20,000 ఎకరాలు సేకరిస్తే అభివృద్ధి మొత్తం కూడా ఒక చోట నిక్షిప్తం అయితే, మరి ఆదిలాబాద్ పరిస్థితి ఏంది, నల్గొండ పరిస్థితి ఏంది, వికారాబాద్ పరిస్థితి. అందుకే 1600 ఎకరాల్లో 33 జిల్లాల్లో కూడా పారిశ్రామిక ప్రగతి జరగాలి అని చెప్పి కాలుష్య రహిత, పర్యావరణానికి హాని జరగనటువంటి ఆ పారిశ్రామిక వ్యర్థాలు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఫార్మా ఉందో, ఆ పారిశ్రామిక వ్యర్థాలు కూడా ఎక్కడో దూరంగా భూగర్భంలో కలిసిపోయి, భూగర్భంలో కలిసినప్పటికీ అవి మనుషులకి, భూమికి ఉపయోగపడే ఖనిజ లవణాలుగా మార్చేటువంటి ప్రక్రియ అక్కడ పరిశ్రమ పెట్టబోతుంటే దాన్ని దాదాపు 90% మంది గ్రామ ప్రజలు అంగీకరించారు.
ఒక 10% మంది ఎప్పుడు వ్యతిరేకిస్తారు, అయినా వాళ్ళని మేము కాదనలేదు. వాళ్ళ రైతులుగా మేము గుర్తించినాం. వాళ్ళ మీద లాఠీ చార్జీల ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి పత్తి రైతు మార్కెట్ యార్డ్లో ఏ విధంగా చేశారు ఆ విధంగా మేము చేయలేదు. రైతులకు అభిప్రాయ సేకరణ బలవంతం చేయట్లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, దాదాపు అదే ప్రయత్నం, రైతుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఒప్పుకోనప్పుడు తర్వాత పర్యావసానాల ప్రకారం ప్రభుత్వం రైతులకు ఎన్నడూ కూడా కీడు చేయకుండా మేము ముందుకు పోయే ప్రయత్నం, రైతులను ఒప్పించే కార్యక్రమం చేసుకొని ఆ ఫార్మాసిటీలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసే విధంగా చేయబోతున్నాం. ఇవాళ ఏమైంది, ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా మేము సంవత్సరంలో విమర్శించలే. అప్పుడు ఏమన్నారు, శిశువే పసిపెట్టే బాలింత వాసన కూడా పోలేదు అని ఓ పెద్ద కథలు చెప్పారు. మేము 11 నెలలకి ప్రజల్లో ఎట్లా వ్యతిరేకత వస్తుందండి చెప్పండి. 1వ తారీఖు పంచనగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, వాళ్ళు 16వ తారీఖు ఇస్తే మేము 1వ తారీఖు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులు మనలో ఉంటున్నాం. అదే విధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు మనం దోచుకున్నాం. పరీక్షలు పెట్టి నిన్న గ్రూప్ 3 పెట్టినాం, పారదర్శకంగా చక్కగా పెట్టినాం. రేపు ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం. 13 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం చేత కాలేదు వీళ్ళకి. అదే విధంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించడం చేత కాలేదు. కాబట్టి అందరూ ఏమంటున్నారు, రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, చాలా మంది ఎల్బీ స్టేడియంలో ఉద్యోగం వచ్చిన టీచర్లు 11,000 మంది ఆనంద బాష్పాలు కాల్చారు. వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, నిరుద్యోగుల విద్యార్థుల స్వర్ణయుగం అని చెప్తున్నారు. ఒక పక్క ఉద్యోగస్తులు చెప్తున్నారు గుప్తుల కాలం స్వర్ణయుగం అని చరిత్రలో చదువుకున్నాం. ఇది అబద్ధం కాదు. మూసీ ప్రక్షాళన లేదా పునరుజ్జీవనం గురించి మాట్లాడదాం. ఏమండి, ఇప్పుడు మనిషి గుండె కవాటాలు మూసకపోతే మనిషి బతుకుడా? రక్తనాళాలు మూసకపోయినా బతుకుడు. అందుకే మనం ఏమంటున్నాం, అన్నది దక్షిణ కొరియాలో 600 కాదు, అన్నది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు. అక్కడ రాజవంశాలు ఉన్నాయి, సియోల్ నగరంలో కూడా. ఇక్కడ కుతుబ్ షాహీలు, అదేవిధంగా ఆసఫ్ జాహీలు అంటే నిజాములు ఉన్నారు. ఆ నది క్రమక్రమేణా స్వచ్ఛమైన నది మురికి కూపంగా మారిపోయింది. అక్కడ అంతే, ఇక్కడ అంతే. అక్కడ నది ఈ రోజు స్వచ్ఛమైన జలం పారుతుంది అని చెప్పి మంత్రుల్ని, అధికారులను పంపించి ఇక్కడ మనం దాన్ని ప్రక్షాళన చేద్దాం, పునరుజ్జీవనం చేద్దాం అని చెప్పేసి ఎవరికి కూడా చీమకు కూడా హాని పెట్టలేదు ఇప్పటి వరకు. స్వచ్ఛందంగా వెళితేనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పంపి మూసి గర్భంలో ఉన్న వాళ్ళని తరలించి దోమలు గుట్టి ఆ వాసన భరించలేని ఆ జీవితాల నుంచి వాళ్ళని బయటపడేసే ప్రయత్నం చేసినాం. కొన్నిటికి మార్కులు చేసినాం. కొన్ని 5 సంస్థలు అక్కడ ఏ విధంగా పునరుజ్జీవనం చేయాలని చెప్పేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ పునరుజ్జీవన కార్యక్రమం ప్రారంభమైంది. ఆళ్ళే సూలు లేదు, ఇక మొత్తం కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అక్కడ. ఎంత విచిత్రం అంటే అక్కడ అసలు నిధులే కేటాయించలేదు, అసలు ఏ పనులు ప్రారంభం కాలేదు, ఒక ఆచరణ కూడా ప్రారంభం కాలేదు. కొంతమందిని అధికారులు మార్కింగ్ వేశారు, ఎక్స్ మార్కర్ వేశారు అంతే. కాబట్టి వాళ్ళకు కూడా ఎవరు కూడా కన్నీరు పెట్టకుండా ఏ మంచి కార్యక్రమంగా వాళ్ళందరినీ కూడా ఓదార్చి వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతిపక్షాలు విమర్శించడానికి తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోద్ది. కిషన్ రెడ్డి గారు దొంగ నిద్రపోతారు. అక్కడ విచిత్రం ఏంటంటే గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ లో 50,000 మందిని తరలించారండి. అక్కడ ఎంతమంది దీనికి ఈ ప్రశ్నకి మానవతారాయ్ గారు ఈ ప్రశ్నకి వారినే సమాధానం అడుగుదాం. వెంకటరెడ్డి గారు, సబర్మతి కానీ గంగా ప్రక్షాళన కానీ ఇవి చేస్తున్నప్పుడు అక్కడ ఏ ఒక్క ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుక కూడా కూలలేదా? ప్రభుత్వం తరఫు నుంచి వచ్చి మేము ఇది చేస్తున్నాం, మీ గురించి మంచి చేస్తున్నాం కాబట్టి ఒక్క ఇటుకు కూడా కోల్చకుండా ఇదిగో మొత్తం గంగా నది మేము క్లీన్ చేసేసాం, లేదంటే సబర్మతి క్లీన్ చేసాం, యమునా కారిడార్ క్లీన్ చేసేసాం, అన్ని నదులకి ఏ నది అయితే ఆ నది. ఇది ఎక్కడైనా జరిగిందా? సబర్మతి నది ప్రక్షాళన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న నిర్వాసితులందరికీ కూడా ఇండ్లు కట్టించిన తర్వాతనే ప్రక్షాళన జరిగింది. మీరు ఒక్కసారి చూపించండి, ఒక చిన్న వీడియో చూపించండి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అనేవి. అంతా కూడా ఏంటంటే వీళ్ళు ఏదో ఇప్పుడు ఇక్కడ మూసీ నది ప్రక్షాళన నిర్వాసితుల తరపున మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి మన కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి గత 10 ఏళ్లలో ఈ పోరాటం గుర్తు రాలేదా? ఎందుకంటే అప్పుడు కూడా 2016లోనే దీనికి సంబంధించినటువంటి ముసాయిదా రూపొందించారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి జర్మన్ టెక్నాలజీ వాడతామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఇళ్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లో పెడతామన్నప్పుడు అప్పుడు ఎందుకు పోరాటం రాలేదు? అప్పుడు ఇంకా ముందుకు రాలేదు కదండి. వాళ్ళు ఊరికే వాళ్ళు ఏదో పెట్టుకున్నా చెప్పితే చేద్దాం అన్నారు కానీ వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి కూడా
ఆలోచన కూడా లేదు. వాళ్ళు కనీసం ఒక ప్లాన్ చేసుకుని ఉంటారేమో కానీ ముందుకు రాలేదు కదా. ఇప్పటి నుంచే వీళ్ళేమో హైడ్రా విషయంలో అంటే తర్వాత ముందుకి ఇన్ని రాకపోతే పోరాటం లేదు, ముందుకు వచ్చేస్తే పోరాటం అయిపోతుంది అంటారు, అంతేగాని ప్రక్షాళన జరగకూడదు డెఫినెట్ గా అంటారా? ఇప్పుడు వాళ్ళు కూల్స్తుంటే మరి డెఫినెట్ గా మేము నిర్వాసితుల తరపున పేద ప్రజల తరపున డెఫినెట్ గా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. అందుకే కదా ముందుకు వచ్చింది. సో ఒకవేళ రకరకాల హామీలు ఇచ్చారు, హామీలు ఏమైనా ఫుల్ఫిల్ చేసిర్రా? వాళ్ళు చేయలే కదా. సో దాంట్లో భాగంగానే వాళ్ళు ఏమనుకున్నారంటే చేద్దాము. ఎప్పుడు చేస్తారో 10 సంవత్సరాలు ఆయన చేయలేదు, దాన్ని ముట్టుకోలేదు, దానికి కనీసం ఫండ్ కూడా కేటాయించలేదు, ఎక్కడ ఇంత పని కూడా చేయలేదు దాంట్లో. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మూసీ నది ప్రక్షాళన చేయండి, ఎవరొద్దనట్లేదు. గోదావరి నీళ్లు తీసుకురండి, ఎవరొద్దనట్లేదు. అక్కడ రిటైనింగ్ వాల్ కట్టండి. కట్టిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తా ఉందో కాలనీల నుండి అదంతా డైవర్ట్ చేయండి. ఫస్ట్ పెద్ద పైపు లైన్ వేసి జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ మొత్తం దాంట్లోకి వదులుతా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయో, రకరకాల ఇండస్ట్రీ, అదంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా దానికే కనెక్ట్ అయింది. ముందు దాన్ని డైవర్ట్ చేయండి. డైవర్ట్ చేసిన తర్వాత మీరు మూసి ప్రక్షాళన చేయండి, ఎవ్వరు వద్దనట్లేదు. కానీ మూసి ప్రక్షాళన విషయంలో ముందుగానే ఈ పేద ప్రజల ఇల్లు మేము కూలుస్తాం, ఇప్పుడే ఖాళీ చేయాలి, ముందుకు పోతాం మేము అని చెప్తే డెఫినెట్ గా ఎవరైనా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ముందుకు వచ్చి వాళ్ళ పక్షాన్ని పోరాటం చేయడానికి రెడీగా ఉంటారు. అదే విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు వస్తా ఉంది. రైట్ సార్, రైట్. ఉపేంద్ర గారు ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లగచర్ల విషయంలో కూడా ఎంతసేపు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు రెడ్ బుక్, రాజ్యాంగం బుక్ పట్టుకొని రాజ్యాంగ విలువలను కాపాడతామని చెప్పేసి భారతదేశం అంతా కూడా మరి ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ వస్తే అంటే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి ఈ రెండు అబద్ధపు మాటలతోటే 99 సీట్లు వచ్చినాయి. లేకపోతే వీళ్ళకి 99 కాదు, 45 సీట్లు మాత్రమే. అది డిఫరెంట్ సబ్జెక్ట్, మన స్టేట్ కే కన్ఫైన్ అవుదాం ప్లీజ్. లగచర్లలో ఇప్పుడు గుర్తు రాలేదా రాజ్యాంగం గురించి? మరి మానవ హక్కుల గురించి రాలేదా? లంబాడి హక్కుల గురించి రాలేదా? లంబాడి హక్కులు పోరాటం చేస్తా ఉంటే, లంబాడీలను కొడతా ఉంటే మరి ఇవన్నీ కూడా రాజ్యాంగం లేవా? రైట్. లాస్ట్ కామెంట్ ఉపేంద్ర గారు లాస్ట్ కామెంట్. సమయం తక్కువ ఉంది మనకి సార్, ఒక్క నిమిషం మీకు సమయం ఉంది, దయచేసి మీరు కంక్లూడ్ చేయండి ఉపేంద్ర గారు. అన్మ్యూట్ చేయండి సార్. ఉపేంద్ర గారు మీది మ్యూట్ లోనే ఉంది, అన్మ్యూట్ అవ్వలేదు. 1,60,000 ఉద్యోగాలు తెలంగాణ 10 సంవత్సరాల ప్రభుత్వంలో, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలలో అన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. అది మేమే ఇచ్చాం. రెండో సమస్య ఏంది? లగచర్ల గురించి మాట్లాడాడు మిత్రుడు. లగచర్లలో జరిగింది ఏంటండి? లగచర్లలో స్వయంగా కలెక్టర్ గారే ముందుకు వచ్చి ఇక్కడ ఎలాంటి దాడు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ జరగలేదని చెప్పారు. ఆ రోజు ఏంది, ఈయన రిమాండ్ కేసు డైరీలో నరేందర్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పి కేటీఆర్ గారే నేను డైరెక్షన్ మేరకు చేసినని చెప్పేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆయన చెప్పకపోయినా చెప్పినట్టు ఆయనను అరెస్ట్ చేసి లోపలేస్తే ఆయన జైల్లో నుంచి మళ్ళీ అఫిడవిట్ బయటికి పంపించారు. అసలు ఇదంతా అబద్ధము, నేనేం చెప్పలేదు, పోలీసు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు అనేది. రెండో మాట, మానవతరాయ మిత్రులు మాట్లాడేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అనేది ప్రజాపక్షము, ప్రతిపక్షము. అక్కడ భూములు ఉన్నా లేకపోయినా పేద ప్రజలకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు తప్పకుండా పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. నాడు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, రైతుల కోసం ఉన్నాము. మీరు ఒక మాట చెప్తున్నాండి, రగ్నర్ నర్క్స్ పేదరిక విషవలయాలని ఉంటాయి. దాంట్లో ఏం చెప్తుంది? భారతదేశ ఎకనామీలో మన మిత్రుడు ఏం చెప్పాడంటే రైతులకి లోన్లు ఇవ్వద్దు, రైతులకు మేలు చేయొద్దు, రైతులకు రుణమాఫీలు చేయొద్దు ఒక విశ్లేషకుడు మాట్లాడాడు. కానీ భారతదేశంలో జరిగే రైతు పుట్టినప్పుడే అప్పులో పుడతాడు, పెరిగినప్పుడే అప్పులు ఉంటాయి, అతని పెళ్లి అప్పులు అవుతుంది, అతని పిల్లలు అప్పులోనే పుడతారు, అతని ఇల్లు కట్టుకోవడం అప్పులు, ఆఖరి చచ్చిపోయేటప్పుడు కూడా అప్పులనే ఉంటాడు. అలాంటి రైతు గురించి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచించలేదు. కానీ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇలాంటి పథకాలతోటి మేము రైతుని బాగు చేయాలని భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరు కూడా రైతు గురించి ఆలోచించలేదు అనేది మీరు చెప్పేటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. సమయం మించిపోతుంది కాబట్టి మరొకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, అలాగే మానవతరాయ్ గారు.
డాక్టర్ పాలెట్ వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, అలాగే విశ్లేషకులు ముఖేష్ గారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఏడాది పూర్తి చేసుకోబోతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మీద వాళ్ళు ఎంతగా చెప్పుకుంటున్నా విపక్షాల నుంచి కూడా ఆరోపణలు అలాగే ఉన్నాయి. ఇక ప్రజాబాహుళ్యంలో ఎలా ఉండబోతోంది అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి ఆ రిజల్ట్ తెలుస్తుంది అని అంటున్నారు. అలాగే విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఒక్క అడుగే వేశారు, ఇంకా 4 అడుగులు ఉన్నాయి కదా పూర్తిగా వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి. అప్పటిదాకా కాస్త వేచి చూడడం మంచిది అన్న ఒక అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.